కాంగ్రెస్ బీజేపీ మధ్య మెట్రో రైల్ పంచాయతీ దాదాపుగా క్లైమాక్స్ కి చేరింది. మెట్రో విస్తరణ దిశగా అనేక చర్యలు తీసుకున్నామని, ఇందుకోసం ప్రస్తుతం ఎల్ఎన్టీ అధీనంలో ఉన్న మెట్రోని రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియని కూడా దాదాపుగా పూర్తి చేశామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అయితే ఈ మొత్తం ప్రక్రియ చివరి అంకానికి చేరుకున్న సమయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డు తగిలారని ఆరోపించారు. సాధారణంగా కిషన్ రెడ్డిపై సీఎం రేవంత్ ఆరోపణలు విమర్శలు చేయడం కొత్తదేమీ కాదు. కానీ ఈసారి కిషన్ రెడ్డికి రేవంత్ ఒక డెడ్ లైన్ కూడా విధించారు. అది ఇవాళ సాయంత్రం 5 గంటల వరకే. ఈలోపు మెట్రో కోసం రావాల్సిన భారీ రుణాన్ని విడుదలయ్యేలా చూడాలి అని డిమాండ్ చేశారు సీఎం. హైదరాబాద్లో మెట్రో విస్తరణ జరగకుండా అడ్డుకుంటోంది కిషన్ రెడ్డి అన్నది సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణ. మెట్రో సెకండ్ ఫేజ్ కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చామని, 122 కిలోమీటర్ల మెట్రో విస్తరణకి ఎల్ఎన్టీ తిరస్కరించింది అన్నారు. మెట్రో రెండో దశలో భాగస్వామ్యానికి ఎల్ఎన్టీ నిరాకరించిందని, ఎల్ఎన్టీ నుంచి మెట్రోని కొంటేనే సమస్య తీరుతుందని కేంద్రం తమకు స్పష్టం చేసింది అన్నారు సీఎం. 30,000 కోట్ల రూపాయల మెట్రోని రాష్ట్ర ప్రభుత్వం 15,000 కోట్లకి కొనుగోలు చేసేలాగా నిర్ణయం తీసుకుంది అని వివరించారు. ఇందుకోసం ఐఆర్ఎఫ్సి ద్వారా రుణం పొందడానికి అంతా సిద్ధం చేసుకున్నామని, ఇందుకోసం 84 కోట్ల రూపాయల డాక్యుమెంట్ ఫీజు కూడా చెల్లించామని చెప్పారు. ఈక్విటీ కింద 1,400 కోట్లు జమ చేశామన్నారు. 13,400 కోట్లకు 4% వడ్డీకి 20 ఏళ్లకి ఒప్పించామని చెప్పారు. తాము ఇంత చేస్తే మే 21న కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ని కలిసి ఈ ప్రక్రియ ముందుకు సాగకుండా కిషన్ రెడ్డి అడ్డుపడ్డారు అన్నది సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రధానమైన ఆరోపణ. దీని గురించి మాట్లాడడానికి మా ప్రతినిధి విజయ్ మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. విజయ్, సో సీఎం పెట్టిన డెడ్ లైన్ ఇంకొక 10 నిమిషాల్లో మాక్సిమం ముగుస్తుంది. సో ఒకవేళ నిధులు రాకపోయినా, అంటే 5 o'clock కాకపోయినా ఇవాళ ఎనీ టైం నిధులు రాకపోయినా, ఎన్ఓసి ఇవ్వకపోయినా మా ప్లాన్ మాకుంది అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పారు. సో ఆ ప్లాన్ బి ఏంటి? అంటే గత కొంతకాలంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టార్గెట్ చేసిన తీరు కావచ్చు, లేకపోతే ఆయన అనేక బహిరంగ సభల్లో కిషన్ రెడ్డి టార్గెట్గా ఎందుకు మాట్లాడుతున్నారు ఈరోజు ఆయన క్లియర్గా చెప్పారు. ఈరోజు ఎస్పెషల్లీ ప్రెస్ కాన్ఫరెన్స్ దాదాపు 40 నిమిషాల పాటు ఆయన మాట్లాడిన ప్రెస్ కాన్ఫరెన్స్లో కేవలం మెట్రో ఇష్యూ గురించే మాట్లాడతాను. ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ఇంతకాలం కిషన్ రెడ్డి వెంట తాను పడడానికి పొలిటికల్ రీజన్స్గా అందరూ అనుకున్నారు. కానీ ఇది పొలిటికల్ రీజన్స్ కాదు. ఇది కేవలం హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2కి సంబంధించిన ఇష్యూ. తాను కేంద్ర ప్రభుత్వం దగ్గరికి, కేంద్ర మంత్రుల దగ్గరికి వెళ్ళి చాలామందితో కలిసి ఐఆర్ఎఫ్సి నుంచి దాదాపుగా మెట్రో ఫేజ్ 2కి లోన్ ఇప్పించడానికి ప్రయత్నించి పూర్తి స్థాయిలో డాక్యుమెంటేషన్ అంతా కూడా సిద్ధమైపోయి ఎన్ఓసి ఇస్తే ఈజీగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మెట్రోకు దాదాపు సెకండ్ ఫేజ్ స్టార్ట్ చేయడం కోసం 13,600 కోట్ల లోను ఒక జపాన్ సంస్థ నుంచి వచ్చింది. అది కిషన్ రెడ్డి అడ్డుకున్నాడు. కిషన్ రెడ్డి అడ్డుకోవడం వల్లనే తాను కిషన్ రెడ్డి వెంట పడుతున్నాడని సీఎం ఈరోజు చాలా స్పష్టంగా చెప్పారు. గత 4 బహిరంగ సభల్లో సీఎం చాలా స్పష్టంగా కిషన్ రెడ్డి టార్గెట్ చేశారు. తెలంగాణలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నాడు. దాంట్లో అత్యంత ముఖ్యమైనది మెట్రో ఫేజ్ 2. హైదరాబాద్లో చాలామంది జనానికి కూడా, ఎందుకంటే హైదరాబాద్లో మెట్రో ఫేజ్ 2కి సంబంధించి ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున డిస్కషన్ జరిగింది. దాన్ని కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నాడు. లోన్లు రాకుండా పూర్తి స్థాయిలో డాక్యుమెంటేషన్ అయిపోయింది. 1,400 కోట్లు కూడా ఇప్పటికే మనం ఐఆర్ఎఫ్స్కి కట్టినా కూడా రావాల్సిన 13,600 కోట్ల ఎన్ఓసి రావట్లేదు. డబ్బులు ఆల్రెడీ జపాన్ సంస్థ నుంచి ఐఎఫ్ఆర్స్కి వచ్చింది. అక్కడి నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సింది. దానికి కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నాడు అన్నది సీఎం చేసినటువంటి మాట.